బీసీవై ఎమ్మెల్యే అభ్యర్థి గౌని ప్రతాప్ రెడ్డి రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో పర్యటించారు. ప్రధాన రహదారుల్లో చెత్త పేరుకుపోయిన దుర్గంధంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీసీవై ఎమ్మెల్యే అభ్యర్థి గౌని ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం బస్టాండ్ వద్ద సుల్భ కాంప్లెక్స్ ను పరిశీలించారు. సుల్భ కాంప్లెక్స్ చాలా దుర్భర పరిస్థితుల్లో ఉంది, దుర్వాసనతో ఉంది. చిత్తలేని ప్రభుత్వం మనకి అవసరమా అంటూ ప్రశ్నించారు. మున్సిపాలిటీ అధికారులకు పన్నులు వసూలు చేయడంతో ఉన్న శ్రద్ధ, శుచి శుభ్రత కాపాడడంలో లేదన్నారు. మార్పు కోసం వేయండి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ యువ నాయకులు హనుమంత్ యాదవ్, రాజు యాదవ్ మరియు వంశీ యాదవ్, సోమశేఖర్ రెడ్డి, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్లీన్లీనెస్ అస్సలు లేదు, ఇంత గలీజ్గా మెయింటైన్ చేస్తున్నారు. లోపల అసలు ఆ పైపులో ఇవి ఏమైతే ఉన్నాయో ఆ టాయిలెట్ పోసుకునే దగ్గర కిందికి పైపులు కూడా లేవు. చాలా గలీజు, విపరీతమైన స్మెల్ వస్తూ ఉంది. ఇప్పుడు ఉండే ప్రభుత్వాలు ఏమాత్రం ప్రజారోగ్యం పైన దృష్టి పెట్టట్లేదని చెప్పడానికి ఇదే మనకి నిదర్శనము. మేము జెంట్స్ టాయిలెట్ మాత్రమే చూసినాము, లేడీస్ టాయిలెట్ ఇంకా ఎంత గలీజ్గా ఉందో. మరి ఇది ఏమైతే వాళ్ళేమో 4 లక్షల రూపాయలు సంవత్సరానికి 4 లక్షల రూపాయలు టెండర్ పాడుకున్నామని చెప్తున్నారు. ఆ 4 లక్షల రూపాయలు ఎవరి జోబులోకి పోతున్నాయో మాకైతే తెలీదు. మరి వాళ్ళు టెండర్ పాడుకున్నారు సరే, కనీసం ఇది ఎట్లా నిర్వహిస్తున్నారనైనా వచ్చి చూడాలి కదా. మున్సిపల్ అధికారులు కానీ ఈ సంబంధిత అధికారులు కానీ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు, ప్రజారోగ్యాన్ని ఎందుకు పెడచెవిన పెడుతున్నారు అని నేను క్వశ్చన్ చేస్తుండా. ఇవన్నీ ఇంత దారుణానికి దిగజారినారు, ఇంత గలీజ్గా మెయింటైన్ చేస్తున్నారంటే పట్టించుకునే నాదడే లేదు. నాయకులు ఎప్పుడూ ఏసీ కారులో తిరుగుతూ ఇటువైపు తిరిగి చూసిన పాపాన్ని కూడా పోవట్లేదు. ఈ బస్టాండ్లో వస్తే ఎండకి నిలబడాలా, ఎక్కడైనా కూర్చొనే కూడా సదుపాయం లేదు. లేడీస్ కూర్చొనే సదుపాయంగా ఒక రెస్ట్ హౌస్ పెట్టాలనే ఉద్దేశం అన్నా ఎవరికైనా నాయకులకు ఉందా? పోనీ జెంట్సే వస్తారు, వాళ్ళ కోసం ఒక రెస్ట్ హౌస్ పెడదామన్న ఆలోచన అన్నా ఏ నాయకులకన్నా ఉందా? మేము అయితే ఆలోచన చేస్తున్నాము. మీరు రైతు గుర్తుకు ఓటేసి మాకు అవకాశం కల్పిస్తే ఈ బస్టాండ్ శుచి శుభ్రత కాపాడుతాము. బస్టాండ్లో ఎవరైనా పల్లెల నుంచి వచ్చి లేదా వేరే ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ వెయిట్ చేసేవాళ్ళు, వాళ్ళకు ఒక రెస్ట్ రూమ్ కూడా ఒక రెస్ట్ హౌస్, ఒక రూమ్ కూడా రెడీ చేస్తాము. వాళ్ళు విశ్రాంతి భవనం, లేడీస్కి సపరేటు, జెంట్స్కి సపరేట్ ఒక విశ్రాంతి భవనం కూడా రెడీ చేస్తాము. మళ్ళీ ఈ టాయిలెట్లు ఏమైతే ఉన్నాయో ఇంత దుర్గంధంగా వండుకోకుండా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేసేటట్ల చర్యలు తీసుకుంటామని చెప్పి రాయదుర్గం ప్రజలందరికీ మేము విన్నవించుకుంటున్నాం. ఇప్పుడు మనము రాయదుర్గం పట్టణం నడిబొడ్డున ఉన్న పాత బస్టాండ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడండి, ఇప్పుడు పొద్దున్న 9:30 టైము. ఈరోజు 2 మే 2024 పొద్దున్న 9:30 టైం అయింది. ఇది ఎంత గలీజ్ ఉందో చూడండి. ఇక్కడంతా పడేసినారు. మున్సిపాలిటీ కార్మికులు ఏం పని చేస్తున్నారని అడుగుతున్నాము. ఇంత గలీజ్ విడిచిపెడితే బస్టాండ్ నడిబొడ్డున ఇంత గలీజ్ ఉందంటే ఇంక వీధుల్లో, బస్టాండ్ నడిబొడ్డున ఇంత గలీజ్ ఉందంటే ఇంకా వీధుల్లో వీళ్ళు ఎట్లా మెయింటైన్ చేసి ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, నడుస్తూ ఉంటే కాళ్ళకు కూడా గలీజు. బస్టాండ్ నడిబొడ్డున ఈ పరిస్థితి. మున్సిపాలిటీ కార్మికులు కానీ మున్సిపాలిటీ అధికారులు కానీ ఏం చేస్తున్నారు? ఇప్పుడే మేము ఇక్కడ బస్టాండ్లో ఉండే టాయిలెట్ను కూడా మేము పరిశీలించడం జరిగింది. అట్లీస్ట్ ఒక్కసారైనా ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో కాలూరు శ్రీనివాసులు గారు కానీ, మెట్టు గోవింద్ రెడ్డి గారు కానీ, మున్సిపాలిటీ చైర్మన్ గారు కానీ, ఈ ఏరియా మున్సిపల్ కౌన్సిలర్ కానీ, మున్సిపాలిటీ అధికారులు కానీ, మున్సిపాలిటీ కమిషనర్ కానీ, ఏ ఒక్కరైనా, శానిటరీ ఇన్స్పెక్టర్ అయినా ఎప్పుడైనా ఇది కానీ లేదా ఆ టాయిలెట్ను కానీ ఎప్పుడైనా పరిశీలించినారా? అసలు ఆ టాయిలెట్ లోపలికి పోతే వామిటింగ్ సెన్సేషన్, అంత దుర్గంధమైన స్మెల్ వస్తూ ఉంది. ఏం జనాలు ప్రజారోగ్యం మీద మీకు పట్టలేదా అని నేను ఈరోజు మున్సిపల్ శాఖ అధికారులందరినీ నిలదీస్తున్నాను. ఇది ఏమాత్రం హర్షించదగిన విషయం కాదు. ప్రజలు మీకు అవకాశం ఇచ్చేది ప్రజాసేవ చేసుకోవడానికి కానీ మీ స్వయం సేవ చేసుకోవడానికి కాదనేది గుర్తు పెట్టుకోవాలని చెప్పి ప్రజాప్రతినిధులందరికీ నేను గుర్తు చేస్తున్నాను. దయచేసి
ఇప్పటికిప్పుడు ఈరోజు మేము ఈరోజు పరిశీలించినాము, మళ్ళీ రేపు కూడా వస్తాం. ఇప్పటికిప్పుడు ఆ టాయిలెట్ శుద్ధంగా ఉండాలి. రేపు వచ్చి మేము పరిశీలించినప్పుడు ఆ టాయిలెట్ అలాగే ఉంటే మేము ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాము. మళ్ళీ ఇక్కడ కూడా ఇంత గలీజ్ కూడా ఏమైనా కనిపించినా కూడా రేపు మళ్ళీ వచ్చి మేము చూస్తాము. ఇదంతా శుద్ధంగా ఉంటే సరే, లేదంటే ప్రజల దృష్టికి తీసుకెళ్తాము. ప్రజలే న్యాయ నిర్ణేతలు. రాబోయే ఈ 13వ తారీఖున ఏమైతే ఎలక్షన్స్ వస్తున్నాయో అక్కడ ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి సెలవిచ్చుకుంటున్నాను. నమస్కారం.